నమస్తే, వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. ప్రపంచమంతా శాంతిని కోరుకుంటూ క్రిస్మస్ సంబరాల్లో మునిగిపోయింది. కానీ మన పొరుగు దేశం బంగ్లాదేశ్లో మాత్రం పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. గత వారం మైమన్ సింగ్ జిల్లాలో దీపు చంద్ర దాస్ అనేటువంటి యువకుడిని ఎంత రాక్షసంగా చంపారో చూస్తేనే ప్రపంచం నివ్వెరపోయింది. దైవ దూషణ అనేటువంటి ఒక్క ఆరోపణతో ఆ 25 ఏళ్ల యువకుడిని పిచ్చి మూకలు వేటాడి పట్టుకున్నాయి. అతడిని విచక్షణ రహితంగా కొట్టి చంపడమే కాకుండా మృతదేహాన్ని ఒక చెట్టుకు కట్టేసి నిప్పంటించారు. 21వ శతాబ్దంలో ఇలాంటి అనాగరిక చర్య జరుగుతున్న ప్రపంచం ఇంకా మౌనంగానే ఉంది. దీపు చంద్రదాస్ ఘటన కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ చెబుతున్నటువంటి లెక్కల ప్రకారం ఆగస్టు 2024 నుంచి జూలై 2025 మధ్య కాలంలో మైనార్టీలపైన ఏకంగా 2442 దాడులు జరిగాయి. ఇందులో సామూహిక హత్యలు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసం వంటి ఘోరాలు కూడా ఉన్నాయి. సుమారు 150కి పైగా హిందూ దేవాలయాలను కూల్చేసి అపవిత్రం చేశారు. ఇది ఏదో చిన్న గొడవ కాదు, ఇది జాతిని లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న దాడులు. మాయమైపోతున్నటువంటి జనాభా. దేశ విభజన జరిగిన సమయంలో అంటే 1951లో బంగ్లాదేశ్లో హిందువుల జనాభా సుమారు 22% ఉండేది. కానీ నేడు అది 8% లోపు పడిపోయింది. మైనార్టీలు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి దేశం దాటి వెళ్లిపోతున్నారు, లేదా అక్కడ బలవంతపు మత మార్పిడులకు గురవుతున్నారు. ఇస్కాన్ సన్యాసి చిన్మయ్ కృష్ణ దాస్ ను అక్రమంగా జైల్లో పెట్టడం, కమ్యూనిస్టు పార్టీ నేత ప్రదీప్ భౌమిక్ ను చీలింకి చేసి చంపడం వంటి ఘటనలు అక్కడ శాంతి భద్రతలు ఎంతలా దిగజారిపోయాయో నిరూపిస్తున్నాయి. 1971 త్యాగాలను అవమానిస్తున్నటువంటి బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ కు స్వేచ్ఛ ప్రసాదించడానికి నాడు మన భారత సైన్యం 3900 మంది జవాన్లు ప్రాణాలను పణంగా పెట్టారు. 10,000కు పైగా మంది సైనికులు గాయపడ్డారు. మన వాళ్ళు రక్తం చిందించింది అక్కడ మైనార్టీలను చంపడానికి కాదు, అందరూ ప్రశాంతంగా ఉండడానికి. కానీ నేడు అదే గడ్డపైన హిందువుల రక్తం ఏరులై పారుతుంది. దీనిని చూసి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తీవ్రంగా స్పందించారు. ముగిసిన 1971 అమరవీరుల త్యాగాల విలువలను బంగ్లాదేశ్ పాలకులు గుర్తించాలి, మైనార్టీల రక్షణ బాధ్యత మీదే అని ఆయన గట్టిగా హెచ్చరించారు. మరొక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే బంగ్లాదేశ్ వీధుల్లో కొందరు బాయ్కాట్ ఇండియా అని నినాదాలు కూడా చేస్తున్నారు. కానీ అక్కడ ధరలు పెరిగి ఆకలి చావులు మొదలవ్వగానే మళ్ళీ మన ఇండియానే దిక్కైంది. తాజాగా భారత్ నుంచి సుమారు 210 టన్నుల ఉల్లిపాయలు మరియు నిత్యావసర వస్తువులు బంగ్లాదేశ్ మార్కెట్ కు చేరుకున్నాయి. ఇండియా పెడుతున్నటువంటి అన్నం తింటూ, ఇండియా సాయంతో బతుకుతూ మళ్ళీ భారతీయులని, ఇక్కడి మతస్థులని చంపేస్తున్నటువంటి ఇలాంటి మనస్తత్వాన్ని ఏమనాలి? డిసెంబర్ 25న ప్రపంచ శాంతి గురించి మాట్లాడుతుంటే బంగ్లాదేశ్ లో మైనార్టీల ప్రాణ భిక్ష కోరుకుంటున్నారు. అక్కడి ప్రభుత్వం ఎన్ని మాటలు చెప్పినా క్షేత్రస్థాయిలో హిందువుల హత్యలు ఆగడం లేదు. ఇప్పటికైనా ఐక్యరాజ్య సమితి మరియు ప్రపంచ దేశాలు ఈ మారణ హోమాన్ని అడ్డుకోవాలి. లేదంటే ఒక శతాబ్దపు చరిత్ర హిందువుల రక్తంతో మసిబారిపోతుంది. అమాయకపు దీపు చంద్రదాస్ ఆత్మకు శాంతి చేకూరాలని, బంగ్లాదేశ్లో మన సోదర సోదరీమణులకు త్వరగా రక్షణ కలగాలని మనము ఆశిద్దాం.